హాయ్ హలో వెల్కమ్ టు ఎస్పీజే ఛానల్ ఫ్రెండ్స్. ప్రజెంట్ మేము యూఎస్లో ఉన్నాం. ఇంకా అక్కడ ఏమేమి చూస్తామో, ఎలా తిరుగుతామో, అక్కడ చలి ఎలా ఉందో అవన్నీ వీడియోలో పోస్ట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, న్యూయార్క్ సిటీ ఇప్పుడే మేము ఎంటర్ అవుతున్నాం. ఇట్స్ ట్రాఫిక్. బేసిక్గా అయితే లాంగ్ ఐలాండ్లో రాన్ కొంకొమా అని అక్కడ కార్ పార్క్ చేసి ట్రైన్లో వస్తే కొంచెం ఈ ట్రాఫిక్ని తప్పుకోవచ్చు. కానీ ఇంకా కార్ ఉంటుంది సిటీలో, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ వరకు ట్రైన్లో ఏం వెళ్తాము, ఒక 2 hours అని చెప్పి కార్ తీసుకొని వచ్చాము. మేము జస్ట్ ఇంకా సిటీ ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇంకా చాలా ట్రాఫిక్ ఫుల్గా. ట్రాఫిక్లో ఆల్మోస్ట్ 10 miles దూరంలో ఉన్నాం సిటీకి. బట్ 50 miles పట్టింది మేము ఆ 10 miles దాటి సిటీకి రీచ్ అయ్యేసరికి. సో ఇది టన్నల్. సిటీకి వెళ్ళడానికి 2 ways ఉంటాయి. లైక్ ఈదర్ టన్నల్లో నుంచి కానీ లేదా లైక్ పైన బ్రిడ్జ్ నుంచి కానీ. సో మేము త్రూ టన్నల్ వెళ్ళాం. టన్నల్ కూడా చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక 5 minutes వరకు టన్నల్లోనే ఉన్నాం. ఇట్స్ లాంగ్ టన్నల్. సో మేము సిటీ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఫ్రైడే ఈవినింగ్. సో ఫ్రైడే నైట్కి రూమ్ బుక్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ ద రూమ్. ఫ్రెండ్స్, మేము బయలుదేరి ఇప్పుడు ఈ టైంకి న్యూయార్క్ చేరుకున్నాం. 1కి బయలుదేరాం. అక్కడ 4:30 అయింది. ఫుల్ ట్రాఫిక్. అట్లా మామూలు 2 hours రావాలి. 3.5 hours అయింది మేము వచ్చేటప్పటికి. ఇక ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం మ్యారేజ్ హోటల్లో. కొద్ది లగేజ్ తెచ్చుకున్నాం ఇక్కడ పెట్టి ఇప్పుడు బయట తిరగడానికి వెళ్తున్నాం. ఇది మన ఇండియన్ రూపీస్లో 15,000 రూమ్. సో మనకి హోటల్తో పాటు రిజర్వేషన్తో పాటు పార్కింగ్ ఇవ్వడు. సో నేను స్పాట్ హీరో యాప్ యూజ్ చేసి పార్కింగ్ బుక్ చేసుకున్నాను. అంటే హోటల్ది 24 hours పార్కింగ్కి చాలా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు. ఆల్మోస్ట్ అబౌట్ $51. అండ్ ఆ టైంలో తీసేయాలి. సో నేను సాటర్డే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం కావాలి అని చెప్పి నేను ఇండివిజువల్ సపరేట్ పార్కింగ్ బుక్ చేసుకున్నాను. అండ్ స్పాట్ హీరో యాప్లో మనకి లోయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉందో చెక్ చేసుకొని అండ్ సేఫెస్ట్ ప్లేస్ ఏదో చెక్ చేసుకొని పార్కింగ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ కార్లో తిరగడం కన్నా ఒకవేళ మనం చాలా ప్లేసెస్ కవర్ చేయాలి అంటే బై వాకే బెటర్. సో మేము కార్ ఇక్కడ పార్క్ చేసేసి ఇందని చెప్పాను కదా 5th Avenueలో హోటల్ బుక్ చేశాను. సో ఫ్రైడే ఈవినింగ్ అండ్ నైట్ వరకు మొత్తం 5th Avenue నుంచి అప్ నార్త్ ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేసేసాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, తర్వాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఇంకా సెయింట్ ప్యాట్రిక్ క్యాథడ్రియల్ చర్చ్, దాని తర్వాత ట్రంప్ టవర్స్ అండ్ లూయిస్ విటాన్ది ఒక ఇంట్రెస్టింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, అది కూడా ట్రంప్ టవర్స్ దగ్గరే. సో అది కూడా చూసాం. అండ్ సెంట్రల్ పార్క్ దగ్గరికి వెళ్ళాం కానీ అప్పటికే చీకటి అయిపోయింది. సో పార్క్ లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి చూసి దాని ఆపోజిట్లో ఉన్న ద కాస్ట్లీయెస్ట్ రెస్టారెంట్ ప్లాజా అని ఉంటుంది. సో అది హోటల్ అండ్ రెస్టారెంట్. సో అక్కడ వెళ్ళి వీ హ్యాడ్ సమ్ ఫుడ్. సో లాస్ట్లీ టైమ్ స్క్వేర్స్. ఫ్రైడే నైట్ మేము టైమ్ స్క్వేర్స్లో ఏరియా మొత్తం వాక్ చేసాము బికాస్ దట్స్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. These are all just a glimpse for now in this video. అన్నిటివి individual shots post చేస్తాను. So please do wait for them. Thank you all for watching. Please do like, share and subscribe. Bye friends.